లోకంలోనే మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ గర్ల్ నేనేనేమో అని అబ్డబ్డు అనిపిస్తుంది. హై గైస్, నేనే లైలు, మీ అసలు బిడ్డ. నేను మ్యారేజ్ చేసుకోండేది సేమ్ విలేజ్. నేను ఎక్కడైతే పుట్టినో అదే జాగాలోనే మ్యారేజ్ చేసుకుందా. ఈవెన్ దో నా మమ్మీ డాడీ పొద్దున్న స్కూల్కి పంపించేసి ఈవినింగ్ బేబీ వచ్చే వరకు ఎట్లా కాసుకుంటారో ఆ తర ఫీల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే అట్లీస్ట్ వన్స్ అయినా మమ్మీ డాడీని అయితే పోయి చూసిస్తాను. మా బావ అండ్ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా నా వైబ్కి అయితే ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ నేను అనుకోని దానికి నా చాలానే సపోర్ట్ చేసేది స్టార్ట్ చేసి ఒకే విలేజ్లో ఉండో బోర్ కొట్టేదా అని చాలా మంది అడుగుతారు. ఎట్లా బ్రో బోర్ కొడుతుంది? జస్ట్ నేచర్ని చూడండి. ఆ విలేజ్లో ఉండే నేచర్, ట్రీస్, ఈ క్లైమేట్ ఇవన్నిటి కోసమే హ్యాపీగా ఉండిపోవచ్చు అనిపిస్తుంది. ఒక సెర్టైన్ ఏజ్ అనేది వచ్చినట్టుకి నెమ్మది కావాలని మాత్రం అనిపిస్తుంది లైఫ్లో. అండ్ నాకైతే అది చాలా బాగానే నా విలేజ్లో అయితే సిక్కింది. ఈ కాలంలో కూడా ప్యాషన్ అనుకొని పొన్సేసే ఆడబిడ్డలకి పెళ్ళైనట్టుకి నీ ప్యాషన్ వద్దు, ఫ్యాషన్ వద్దు అంతా నిలిపి సైడ్ పెట్టు అనేవాళ్ళు ఎందరో జన్మ ఉండరు. అట్లా జనరేషన్లా 90sలోనే పుట్టింటే కూడా నాకు సిక్కిండే డైమండ్ మా బావ. నీ ప్యాషన్ అయితే నువ్వు విడొద్దు, నీ కంటెంట్ క్రియేషన్ నువ్వు ఏడైనా చేసుకో, నేను నీకైతే సపోర్ట్ ఉంటాను, నేను ఇష్టపడింది నిన్ని అని చెప్పేసి ధైర్యంగా నా పక్కల అయితే నిలబడే. ఎప్పుడు ఒకే జగలో ఉంటే ఎట్లా అంటారా, హాఫ్ ట్రిప్స్ కానీ లేదా చిన్న చిన్న టెంపుల్స్ కానీ లేదా అవుటింగ్ కానీ తొడుకొనిపోతాడు. అదే సాలప్ప. నాకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్ కి కూడా నన్ను పోయేకి మా బావ అయితే చాలా సపోర్టివ్ గా ఉండే. ఒక ఆర్బిట్ కి పుట్టినింటి నుంచి మెట్టినింటి నుంచి సేమ్ సపోర్ట్ వచ్చి ఈక్వల్ గా ట్రీట్ చేసి ఒక ప్రిన్సెస్ తరా చూసుకుంటే వాళ్ళకి నా నెమ్మదిగా అండ్ హ్యాపీగా ఎవరుంటారు చెప్పండా.